ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు గద్య భాగంలో రెండవ పాఠ్యభాగమైన పొడుపు కథలు పర్యావరణం. ఈ పాఠ్యభాగాన్ని రచించిన రచయిత ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పాఠ్యభాగంలో మనకు 2 వ్యాసరూప ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప్రశ్నలకు ఒకే రకమైన సమాధానాన్ని రాయవచ్చు. ఆ ప్రశ్నలేంటో ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, పొడుపు కథల ప్రయోజనాలను తెలుపండి. రెండవ ప్రశ్న, పొడుపు కథలోని పర్యావరణ చైతన్యాన్ని వివరించండి. ఈ 2 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా పొడుపు కథల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఎలాంటి పొడుపు కథలు పర్యావరణ చైతన్యాన్ని కలిగించాయో వివరిస్తే బాగుంటుంది. పొడుపు కథలు మానవులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని ఇస్తాయి. మానవ జాతి ఎంత ప్రాచీనమైనదో పొడుపు కథలు అంత ప్రాచీనమైనవి. తెలుగు జానపద సాహిత్యంలో పొడుపు కథలు ప్రకృతి రహస్యాలను, పర్యావరణ విలువలను చాటి చెప్పే జ్ఞాన భాండాగారాలు. పొడుపు కథలను చదవడం, వినడం ద్వారా లోక జ్ఞానం పెరుగుతుంది. జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, వాచక శక్తి పెరుగుతుంది. నాగలికి, ఇంటి కప్పుకు, వంట చెరుకుకు చెట్లే ఆధారం అని చెప్పడం ద్వారా మానవుడు పర్యావరణంలోని జీవవైవిధ్యాన్ని గౌరవించాలని తెలుస్తున్నది. ఉదాహరణకు, మర్రి చెట్టు అనే పొడుపు కథలో ఆకులు దాన్ని కాను ఆకులుంటాయి, పోకలు దాన్ని కాను పోకలుంటాయి అని అనడం వెనుక మొక్కల స్వరూప స్వభావాలను తెలుసుకోవడమే. తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు పొడుపు కథలో ఇనుప దూలము, వెండి చీల, బంగారు పువ్వు అంటూ తుమ్మ చెట్టు కాండాను, ముళ్ళను, పూలను లోహాలతో పోల్చడం ఆ చెట్టు యొక్క విలువను చాటి చెప్తుంది. మరొక పొడుపు కథ తాటి చెట్టుది. తాటి చెట్టు పొడుపు కథలో నీళ్లు తాగదు, మేత మెయ్యదు, దీనాం బుడ్డెడు పాలిస్తది అనగా భూసారాన్ని పీల్చుకుంటూ మనిషికి అమృతం వంటి కళ్ళును అందిస్తుందని చెప్పడం జరిగింది. పంట పొలాల విషయంలో సిప్పెడు నీళ్లల్లా సీతమ్మ నీళ్లాడే అనే పొడుపు కథలో వరి వెన్నును సీతమ్మతో పోల్చడం ద్వారా భూమిని తల్లిగా గౌరవించే సాంప్రదాయం కనిపిస్తుంది. జొన్న చేనును, మిరప పండ్లను వర్ణించిన తీరులో పచ్చదనాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. సీతాఫలాన్ని ఒక పచ్చని రవికగా, దానిపై ఉన్న కళ్ళను 16 పండుగ వర్ణించడం జానపదుని సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మొగలి పువ్వు పరిమళాన్ని, దాని కంటకాలను అంటే ముళ్ళను సూదులతో పోల్చడం ప్రకృతిలోని ఆకర్షణను, ఆత్మరక్షణ వ్యవస్థను వివరిస్తుంది. ఇలాంటి పొడుపు కథల ద్వారా జీవితాన్ని అర్థం చేసుకునే శక్తి, విభిన్నంగా ఆలోచించే గుణం అలవడుతుంది. మన సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాల పట్ల చక్కని అవగాహన కలుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని రాసేటువంటి సందర్భంలో పొడుపు కథల ప్రయోజనాలను రాస్తూ మర్రి చెట్టు, తుమ్మ చెట్టు, తాటి చెట్టు, పంట పొలాలకు సంబంధించినటువంటి అంశాలు, సీతాఫలాన్ని సంబంధించిన అంశాన్ని వివరిస్తూ సమాధానాన్ని రాస్తే మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది.